నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడైనటువంటి మన స్థానికుడు యువకుడు అయినటువంటి వడ్డీ రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పాతగుంతకల్ ప్రాంతంలో అంకలమ్మ గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలు పెద్దలు అందరూ కూడా నమస్కారం. మనము ఈ యొక్క రాజ్యంలో అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కానీ మనం అందరూ కూడా జీవిస్తున్నటువంటి విధానాలలో ప్రభుత్వాలు మనకి ఏమిస్తున్నాయనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా మనకి ఏమిస్తున్నారు, పిల్లలకి ఏమిస్తున్నారు, మహిళలకు ఏమిస్తున్నారు, లేదంటే ఉద్యోగస్తులకు ఏమిస్తున్నారు, చదువుకు ఏమిస్తున్నారు, ఆరోగ్యానికి ఏమిస్తున్నారు, ముఖ్యంగా అంత జీవితంలో పిల్లల కోసం సంసారం కోసం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత 65 ఏళ్ళ తర్వాత అనారోగ్య సమస్యలు వస్తే కొంతమంది స్థితిగతి ఉన్నటువంటి వాళ్ళు చూపించుకుంటారు, కొంతమంది పేదలతో చూపించుకోలేక అకాల మరణం పొందుతూ ఉంటారు. అటువంటి వారి కోసం అంటే సీనియర్ సిటిజన్ అంటే వృద్ధాపం 65, 70, 75 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు కానీ లేదంటే పురుషులు ముసలి వాళ్ళు కానీ వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ముందు చూపుగా ఆలోచించి ఫస్ట్ టైం అంటే ఏ ప్రభుత్వం కూడా చేయకున్న కార్యక్రమాన్ని ఆయుష్మాన్ భారత్ అంటే సీనియర్ సిటిజన్ కార్డు కింద వాళ్ళకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి రోగాలు ఉన్నా, ఎటువంటి ఇది ఉన్నవాడా లేనివాడా అనేది కాకుండా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వాళ్ళ ఆరోగ్యానికి ఎటువంటి జబ్బుకైనా కానీ చూపించుకోవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం. దాంట్లో కొంతమంది అనుకుంటారు మాకు ఎన్నో ఇది ఉన్నాయి, మాకు భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, చదువుకుంటారు, మాకు తీరేమో అనుకుంటారు. పొరపాటు. ఇప్పుడు సీనియర్ సిటిజన్ కార్డు ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు. మనం సచివాలయానికి పోయి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్న స్కీములు ఏమున్నాయని తెలుసుకొని మనం చేసుకోవాలి. అలాగే మహిళలకు కూడా ఇప్పుడు మనకు ఉచిత బియ్యం అందరికీ ఇస్తున్నారు. 5-6 సంవత్సరాలు అయింది ఉచిత బియ్యం. ఇంకా రేపు 2 రోజుల తర్వాత కిసాన్ అంటే రైతులకు అందరికీ కూడా సన్నకారు రైతులకు ముందస్తుగా 2,000 రూపాయలు అంటే 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. 20వ ఇస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం లేదు, ఇస్తూ ఉన్నారు. అలాగే మనకి అమ్మలు అందరూ వచ్చినారు, అక్కలు వచ్చినారు. అంగన్వాడీ టీచర్లు అంటే అంగన్వాడీ ద్వారా మనకి పోషకాహారము బాలింతలకు లేదంటే కానుక అయిన తర్వాత 6,000 రూపాయలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. చాలా ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పెట్టడానికి మీకు తెలియజేయడం ఏమంటే సీనియర్ సిటిజన్ కార్డు, ఆయుష్మాన్ భారత్, దానికోసం సచివాలయం ఉద్యోగస్తులు కూడా మన కోసం పనిచేసేట్టుగా ఉన్నారు. ఇలాంటి కార్డు కూడా మనకి ఆధార్ కార్డు దాకా వస్తుంది మనం చేపించుకుంటే. దయచేసి మీరు అందరూ ఉన్నటువంటి ఎవరైతే 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు దాటిన ఎవరైతే ఉన్నారో పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క కార్డు చేసుకుంటే రేపు పొద్దున మనకి ఏదైనా ప్రమాదం వచ్చినా, రోగం ఉన్నా, ఏదైనా ఉన్నా పెద్ద హాస్పిటల్ ఎక్కడన్నా నువ్వు ఈ దేశంలో ఎక్కడికి పోయినా కూడా తద్వారా కేంద్ర ప్రభుత్వం మీ యొక్క దానికోసం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మీకు ట్రీట్మెంట్కి ఇస్తుంది. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఇది. దీన్ని మీరు అందరూ తెలుసుకొని ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు ఆయుష్మాన్ కార్డు చేపించుకోవాలని ఈ యొక్క కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమైతే పథకాలు ఇస్తున్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేయాలని ఇంటింటికి తిరుగుతూ కూడా కార్యక్రమం నిర్వహిస్తూ తెలుసుకుంటాం. ఎందుకంటే మనం అర్హత ఉన్నాం. మన దేశంలో మనం యొక్క ఏమున్నాయో అన్నీ కూడా మనం లబ్ధి పొందాలి. రాజకీయం ఓటు బ్యాంక్ కోసం రాజకీయాలు లేదంటే రాజకీయం ఎప్పుడైతే ఓటు అయితే వస్తుందో అప్పుడు వచ్చి నానా అబద్ధాలు చెప్పుకుంటూ ఉచిత హామీలు ఇచ్చే ప్రభుత్వాలు అయితే ఇప్పుడు లేవు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ముందు చూపు అదే చేస్తుంది, అదే మనం చూస్తుంది. కనుక మనం అందరూ లబ్ధి పొందుతారని తెలుసుకుంటారని చేపించుకొని ఆయుష్మాన్ కార్డు పొందుతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ శాఖ వడ్డీ రమేష్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై హింద్.